హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఈరోజు ఈపీఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అయితే ఒక కొత్త అప్డేట్ ఇక్కడ మనకు చూపిస్తుంది ఇంటర్ఫేస్లో. అదేంటో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గతంలోనే మనకు ఈపీఎఫ్ ఒక సర్క్యులర్ అయితే జారీ చేసింది పేటిఎం బ్యాంకుకు సంబంధించి. మీరు పేటిఎం బ్యాంకు మీ ఈపీఎఫ్ అకౌంట్కి లింక్ చేసుకున్నట్లయితే వెంటనే ఈ బ్యాంక్ అకౌంట్ని చేంజ్ చేసుకోండి. ఒకవేళ క్లెయిమ్ సెటిల్ అయిందనుకోండి, ఈ సెటిల్ అయిన అమౌంట్ మీ పేటిఎం బ్యాంక్లోకి రావు, మళ్ళీ తిరిగి ఈపీఎఫ్ అకౌంట్లోకే జమ అవుతాయి అనేసి సర్క్యులర్లో జారీ చేసింది. అదే విషయాన్ని ఇప్పుడు మనకు ఈపీఎఫ్ ఇంటర్ఫేస్లో కూడా చూపించడం జరుగుతుంది. సో అది ఎక్కడ చూడాలో చూసాము. ముందుగా మనము ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యూఏఎన్ నెంబరు, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు వన్ టైం పాస్వర్డ్ రావడం జరుగుతుంది. ఈ వన్ టైం పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఇప్పుడు ఈ విధంగా మనము లాగిన్ అవ్వడం జరుగుతుంది. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూడవచ్చు, కొత్త ఆప్షన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కొంచెం మనము కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఆర్బీఐ హ్యాస్ ఇంపోజ్డ్ అని ఇక్కడ మనకు ఒక రెడ్ కలర్లో ఒక ఎర్రర్ అయితే చూపిస్తుంది. రెడ్ కలర్లో మనకు నోటిఫికేషన్ లాగా చూపిస్తుంది. మీ పేటిఎం బ్యాంకు ఈపీఎఫ్ అకౌంట్కి లింక్ ఉన్నట్లయితే వెంటనే మీరు చేంజ్ చేయండి. ఒకవేళ క్లెయిమ్ సెటిల్ అయితే కూడా అది రిజెక్ట్ కావచ్చు. ఇన్ కేస్ క్లెయిమ్ సెటిల్ అయితే ఏమవుతుందంటే ఈపీఎఫ్ అకౌంట్ నుండి డబ్బులు కట్ అయ్యి మీ బ్యాంకులోకి రావు. తిరిగి మళ్ళీ ఈపీఎఫ్ అకౌంట్లో జమ కావడానికి కొందరికి 2 months నుండి 2 years వరకు కూడా తిరిగి ఈపీఎఫ్ అకౌంట్లోకి జమ కాలేదు. సో కాబట్టి వెంటనే మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ని మార్చుకోవడం మంచిది. ఓకే, ఇదండి వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.